నమస్కారం. నవ్యకు స్వాగతం. ప్రతిసారి కోపం పెంచుకోవడం, పంతం నెగ్గించుకోవాలి అని అనుకోవడం సరైన పద్ధతి కాదు. మనసులో ఉన్న విషయాలు, ఆలోచనలే మాటల రూపంలో బయటకు వస్తాయి అంటారు. మరి మనం కోపంలో ఉన్నప్పుడు మాటలు ఏవైనా కావచ్చు, అవి ఎంత పెద్ద మాటలైనా కావచ్చు, ఎదుటివారిని ఎంతగానో హర్ట్ చేస్తాయి. దానివల్ల నిత్య సంబంధాలు చెల్లాచెదురైపోతాయి. అందుకే మాట పొదుపు, మనసుకు అదుపు అని అన్నారు. పరీక్షల సమయంలో ఎన్నో భయాలు మనల్ని పీడిస్తూ ఉంటాయి. సరిగ్గా రాయలేమేమో, చదివినది గుర్తుండదేమో, అనవసరమైన టెన్షన్స్ ఇలాంటివన్నీ. ఇలాంటి టైంలో సరి అయిన సైక్రియాట్రిస్ట్ సహాయం తీసుకోవడం ఎంతైనా అవసరం. 1-2 కౌన్సిలింగ్ సెషన్స్ తర్వాత ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనే విషయంపై మనకి చక్కటి అవగాహన కలుగుతుంది. అనవసరమైన భయాలకి అప్పుడు ఎటువంటి తావు ఉండదు. ఈ మధ్య మనం రోజు పేపర్లో చదువుతున్నాము, అలాగే టీవీలో కూడా వింటున్నాము. కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఎక్కడా ఆగలేదు. ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక కేసు వస్తుంది. అది ఎంత సీరియస్ అవుతుందంటే, ఒక ప్రిన్సిపల్ కొట్టడము, లేదంటే పిల్లలు కొట్టుకోవడము, టీచరు ఎవరైనా పిల్లల్ని కొట్టేటప్పటికి వాళ్ళకి రక్తం కారి ఇంచుమించు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అట్లాగే కొంతమంది అయితే నిజంగా చచ్చిపోతున్నారు కూడా. దీనికి కారణం ఏమిటి? గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది, కార్పొరల్ పనిష్మెంట్ని. అయినా సరే స్కూల్స్లో కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఎందుకు నడుస్తుంది? స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అనేది చాలా పాతకాలపుది అండి. ఈ మధ్య ఎవ్వరూ అది చెయ్యట్లేదు. ఈ మధ్య ప్రతిదీ నవ్వుతూ తీసుకోవాలి. పిల్లలు స్కూల్కి వచ్చే టైంకి మనందరం నవ్వుతూ యాజ్ టీచర్స్ వాళ్ళని వెల్కమ్ చేయాలి అన్నది ఒక పాలసీలా తయారైంది. అదంతా అధిగమించి మరి ఈ రోజు కూడా టీచర్స్ కొడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయం మీద కొంచెం ఈరోజు మాట్లాడుకుందాం. మనకు కొన్ని ఉత్తరాలు కూడా వచ్చాయి. వైజాగ్ నుంచి మైథిలి గారు రాస్తున్నారండి. నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక చాలా పెద్ద స్కూల్ యొక్క ప్రిన్సిపల్ని. మా స్కూల్ సిబిఎస్ఈ స్కూలు. నాకు చాలా మంచి టీం ఉన్నారండి టీచర్స్. కానీ ఎక్కడ ఏమైందో తెలీదు, ఈ మధ్య నేను చాలా కంప్లైంట్స్ వింటున్నాను. పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని కొట్టారని, డస్టర్తో కొట్టారని, ఏదో చెడు మాట్లాడుతున్నారని ఎన్నో కంప్లైంట్స్ ఈ మధ్య వస్తున్నాయి. అది ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాంటివన్నీ ఇస్తున్నాము టీచర్స్కి. అయినా సరే ఇలాంటిది ఎందుకు జరుగుతుంది? కాస్త నాకు ఏమన్నా సలహా ఇవ్వగలరా? మైథిలి గారు, మీ ఉత్తరం ద్వారా నాకు ఒక విషయం తెలిసిందండి. మీ స్కూల్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతోంది టీచర్స్కి. కానీ ఇన్నాళ్ళు మీకు ఈ ప్రాబ్లం రాలేదు. కార్పొరల్ పనిష్మెంట్ లేదంటే ఎవరన్నా పేరెంట్స్ కంప్లైంట్ చేయడం లాంటిది ఇన్నాళ్ళు జరగలేదు. ఇది కొత్తగా స్టార్ట్ అయిందని అంటున్నారు. అంటే ఏదైనా మార్పు జరిగిందా? కొత్త టీచర్స్ ఏమన్నా వచ్చారా? వాళ్ళకు ఓరియంటేషన్ సరిగ్గా అవ్వలేదా? ఇవన్నీ కొంచెం వివరంగా ఉంటే బాగుండేది. లేదంటే ఇన్నాళ్ళు ఉన్న పేరెంట్స్ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? ఓల్డ్ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఆ ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి కొన్ని అలవాట్లు అయిపోయి ఉండి పెద్దవాళ్ళు పట్టించుకోలేదా? కంప్లైంట్ ఇవ్వలేదా? ఈ కొత్త పేరెంట్స్ ఏమన్నా వచ్చుంటే వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా? ఇలాంటి కొంచెం మీరు అనలైజ్ చేసుకుంటే బాగుంటుందండి. ఏ రకమైన శారీరక మానసిక శిక్ష పిల్లలకి ఇవ్వడాన్ని మనం కార్పొరల్ పనిష్మెంట్ అంటాం. అంటే ఒక చెడు మాట, అది కూడా కార్పొరల్ పనిష్మెంట్ కిందకే వెళ్ళిపోతుంది. ఈ కాలం పేరెంట్స్ ఇవేమీ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని మనం వాళ్ళని ఒక బెత్తంతో కాదు, మునుపు ఒక బెత్తంతోనే వెల్కమ్ చేసేవాళ్ళం. టీచర్ క్లాస్లోకి వెళ్తుంది అంటే పుస్తకాలు, బెత్తం అనేది కంపల్సరీ. ఇప్పుడు అలా కాదు, పుస్తకాలు, ఒక నవ్వు. అసలు ఈ మధ్య పుస్తకాలు కూడా లేవండి. వై డోంట్ యు ఇంట్రడ్యూస్ ఈ క్లాసెస్ అని, అంటే స్మార్ట్ క్లాసెస్ అంటారు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మీరు సిబిఎస్ఈ స్కూల్ అంటున్నారు. అన్ని సిబిఎస్ఈ స్కూల్స్లో ఈ మధ్య కాలంలో మనం మామూలు బ్లాక్ బోర్డ్ ట్రైనింగ్ ఆర్ టీచింగ్ మెథడాలజీ కాకుండా న్యూ టెక్నాలజీ వాడుతూ ఈ టీచింగ్ అంటే స్మార్ట్ బోర్డ్స్ వాడుతూ అందులోనే లెసన్స్ అన్నీ ఉంటాయి. ఆ లెసన్స్ని టీచర్ బాగా అనలైజ్ చేసుకొని, బాగా అర్థం చేసుకొని, ఏ తరగతికి ఏ సబ్జెక్ట్ ఎలా టీచ్ చేయాలి తన ఇన్పుట్స్ కూడా ఇచ్చుకుంటూ చూపించవచ్చు అనమాట. దీంతో ఏమవుతుంది? పిల్లలు ఎక్కువ పుస్తకాలు తేక్కర్లేదు, టీచర్స్ ఎక్కువ పుస్తకాలు క్యారీ చేయక్కర్లేదు, కరెక్షన్ చాలా మటుకు తగ్గిపోతుంది. అప్పటికప్పుడే ఆడియో విజువల్ ఎఫెక్ట్ ద్వారా పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి చాలా దృఢంగా బాగుంటుందని ఫౌండేషన్. ఇలాంటిది మీరు ట్రై చేసి చూడండి. ఇంతే కాదండి, కొత్త టీచర్స్ ఎవరన్నా వచ్చుంటే లేదంటే పాత టీచర్స్కి కూడా మీరు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇంకొకసారి ఇచ్చి చూడండి.
ఏదైనా వర్క్షాప్స్ కండక్ట్ చేయండి. స్పెషలిస్ట్ ఉంటారు, టీచింగ్ లైన్లో ప్రొఫెషనల్స్, లేదంటే సైకాలజిస్ట్ ఉంటారు హూ కెన్ హెల్ప్ యూ ఇన్ కండక్టింగ్ వర్క్షాప్స్. దాంట్లో ఏం జరుగుతుందంటే అందరూ కలిపి టీచర్ యొక్క ప్రాబ్లము, పేరెంట్ యొక్క ప్రాబ్లము, చైల్డ్ యొక్క ప్రాబ్లం, ఈ మూడు కలిపి వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ముగ్గురు కలిస్తే పిల్లల యొక్క డెవలప్మెంట్ ఎలా అవుతుంది, పిల్లలదే కాదు దాంతోపాటు టీచర్స్ కూడా చాలా నేర్చుకుంటారు. అలాంటి వర్క్షాప్స్ ఏమైనా కండక్ట్ చేసి, లేదంటే రిఫ్రెషర్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయింది, ఓరియంటేషన్ కొత్త వాళ్ళకి అవుతే పాత వాళ్ళకి రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది. అవేమన్నా చేసి చూడండి, తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. ఈ కాలంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటున్నారు. ఒక్క పల్లెత్తు మాట ఎవరైనా అన్నారంటే ఊరుకోవట్లేదు. స్పెషల్గా స్కూల్స్లో వాళ్ళు తిట్టచ్చు, వాళ్ళు కొట్టచ్చు, తల్లిదండ్రులుగా వాళ్ళకి ఆ రైట్ ఉందనుకుంటారు, కానీ టీచర్స్ చేస్తే మాత్రం అది ఊరుకోరు. అందుకని ఈ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టీచర్స్ సైడ్ మనం చూడాలంటే వాళ్ళకి ఎట్లా తయారైంది, ఈ ముందు చూస్తే పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియదు, వాళ్ళు చదవరు, న్యూసెన్స్లా తయారవుతారు. కొంతమంది ఉన్నారు, అందరూ కాకపోవచ్చు, కానీ ఈ రోజు కూడా ఈ అడ్వాంటేజ్ తీసుకుంటారు. పేరెంట్స్ టీచర్స్ని తిడుతున్నారు, ప్రిన్సిపల్ నుంచి టీచర్స్కి ఒత్తిడి వస్తుంది. తర్వాత ఇట్లాంటి రైట్స్ యొక్క అవేర్నెస్ వాళ్ళకి బాగా ఉంది. వాళ్ళు టీవీలు చూస్తున్నారు, వాళ్ళు పేపర్లు చదువుతున్నారు, అన్ని విషయాలు వాళ్ళకి కూడా తెలుసు. కార్పొరల్ పనిష్మెంట్ అంటే ఎవరైనా ఒక దెబ్బ వేస్తే నేను ఫైట్ చేయొచ్చు, నేను ఇంట్లో కంప్లైంట్ చేయొచ్చు, ఆ టీచర్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అన్న విషయం వీళ్ళకందరికీ తెలిసిపోయింది. అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. దాంతో ఏంటి, టీచర్స్ మీద బర్డెన్ చాలా ఎక్కువైపోయింది. వాళ్ళు అంతగా ఫ్రీగా ఉండలేకపోతున్నారు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే వాళ్ళకి ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ఉన్నాయేమో, వీటన్నిటి గురించి కూడా కొంచెం అప్పుడప్పుడు మీరు డిస్కస్ చేసి, మీకు ఏదైనా ఒక గ్రీవెన్స్ సెల్ లాంటిది ఉంటే బాగుంటుంది. స్కూల్లో ఎవరైనా సైకాలజిస్ట్ని అపాయింట్ చేసుకోవచ్చు, పార్ట్ టైం సైకాలజిస్ట్ ఉండొచ్చు, లేదంటే ఫుల్ టైం కౌన్సిలర్ని కూడా మీరు అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని టీచర్స్ అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడగలిగితే, అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే పొద్దున్న టీచర్ వచ్చే టైంకి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ హస్బెండ్ ఎవరుంటే వాళ్ళని ఆఫీస్కి పంపించాలి, లేదంటే అన్నీ తయారు చేసి పెట్టాలి. స్కూల్స్ పొద్దున్న 8ంటికి స్టార్ట్ అయిపోతాయి. వీళ్ళందరూ వెళ్ళేది, మగవాళ్ళు వెళ్ళేది 9, 9:30, 10ంటికి. సో ఆ టైం గ్యాప్లో వాళ్ళు పొద్దున్నే డబ్బాలన్నీ కట్టడం ఇవన్నీ అయ్యేటడికి ఒక రకమైన ఒత్తిడికి లోనవుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సరే నేను చెప్పక్కర్లేదు. ఈ ఒత్తిడి నుంచి వాళ్ళు బయట పడలేక ఇంకేమన్నా సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, వీటన్నిటినీ వాళ్ళు ఎలా అధిగమించాలో అర్థం కాక ముందు చూస్తే నుయ్యిలా ఉంటుంది, వెనకాల చూస్తే గుయ్యి, ఎక్కడ వెళ్ళాలో వాళ్ళకి అర్థం అవట్లేదన్నమాట. Catch-22 సిచ్యువేషన్ అంటాను దీన్ని. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లు నవ్వుతూ పిల్లల్ని పలకరించడం అనేది చాలా కష్టమైన విషయం, అది అర్థమవుతుంది. కానీ మనం అన్నట్టు వర్క్ అంటే స్కూల్ అండ్ హోమ్ రెండింటిని వాళ్ళు సెపరేట్ చేయవలసిందే. ఇది చెప్పడం చాలా సులువు, కానీ ప్రాక్టీస్లో పెట్టడం చాలా కష్టం. ఓన్లీ త్రూ ప్రాక్టీస్ ఇది వస్తుంది. స్కూల్కి వెళ్ళడంతో ఇంటి విషయాలన్నీ మర్చిపోవాలి, అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే మన మనసులో వెనకాతలు ఉండొచ్చు, కానీ పిల్లల మీద దాన్ని చూపించడానికి వీల్లేదు. దాన్ని ఏమంటామంటే ఖోఖో ఎఫెక్ట్. మనందరం ఖోఖో గేమ్ చిన్నప్పుడు ఆడే ఉంటాం. దాంట్లో ఏంటి, మనకి ఏదైనా ఒకళ్ళనొకళ్ళు ఇలా తోసుకుంటూ ఖో అని నెక్స్ట్ వాళ్ళని మనం పంపిస్తూ ఉంటాం. అట్లా వాళ్ళు ముందు ఉన్న వాళ్ళు ఇంకోళ్ళని పట్టుకోవాలి, ఇట్లా 2 టీమ్స్ కింద ఆడతాం. ఇక్కడ కూడా ఖోఖో గేమ్లా ఉంటుందండి. టీచర్స్ పొద్దున్న ఇంట్లో ఏదో ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఏదో గొడవ పడి ఉండొచ్చు, స్కూల్కి రావడంతో ఆ కోపం అంతా తెలియకుండా చిన్న పిల్లల మీద చూపించడం జరుగుతుంది. వాళ్ళకి అంతగా తెలియకపోతే, అవేర్నెస్ లేకపోతే ఆ దెబ్బలేవో భరిస్తారు, తిట్లేవో భరిస్తారు. లేదు, కొంతమంది చాలా అవేర్గా ఉంటారు, వాళ్ళకి ఎక్స్పోజర్ బాగుంటుంది, వెంటనే వెళ్ళి పేరెంట్స్కి కంప్లైంట్ ఇస్తారు, ప్రిన్సిపల్కి కూడా కంప్లైంట్ ఇస్తారు. అంతే, దాంతో టీచర్ మీద పెద్ద కంప్లైంట్ తయారవుతుంది, ఓ పెద్ద ప్రాబ్లంలో తయారవుతుంది. అండ్ ఇట్ మే ఈవెన్ రీచ్ పోలీస్ ఇఫ్ ద పనిష్మెంట్ గివెన్ బై ద టీచర్ ఈస్ వెరీ వెరీ సీరియస్. అంటే ఒక డస్టర్తో కొట్టడము, నేలకేసి కొట్టడము, లేదంటే ఇట్లా తోసేయడము, దాంతో ఎక్కడో వాళ్ళు పడతారు, బ్లడ్ కారుతుంది. దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్, అసలు పిల్లలు చచ్చిపోయిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి, హాస్పిటలైజ్ అయ్యి అట్లాంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు అది పోలీస్ కేసు అవుతుంది. ఇవన్నీ మీరు మీ టీచర్స్కి చెప్పాలి. దీనికి వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, కౌన్సిలింగ్ చేయడం అనేది చాలా అవసరం అండి.
ఈ రోజున మోరిబానా వాటర్ రిఫ్లెక్టింగ్ స్టైల్ చూపిస్తాను. దానికి సేమ్ కంటైనర్ సుయిబాన్ ఫ్లాట్ కంటైనర్, ఒక కెన్సాన్. కానీ ఇక్కడ కెన్సాన్ పొజిషన్ మారుతుంది అనమాట. కెన్సాన్ బ్యాక్ మూవ్ అవుతుంది కంటైనర్లో. సో ఇది ఓవల్ కంటైనర్ ఒకటి తీసుకున్నాను నేను. కెన్సాన్ అది బ్యాక్ పెట్టాను టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అండ్ వాటర్ రిఫ్లెక్టింగ్ స్టైల్ అంటే ఇది వాటర్ పైన వస్తుంది అనమాట, స్లాంట్ ఓవర్ ద వాటర్. సో వాటర్ కనిపించాలి, వాటర్ షుడ్ బి ఆల్సో క్లీన్. నేను కనకాంబరం బ్రాంచ్ వాడుతున్నాను, మంచి కర్వ్ ఉంది దీనికి. మెజర్మెంట్ ఇస్ వన్స్ ది కంటైనర్ మెజర్మెంట్. సో ఫస్ట్ వాటర్ పోర్ చేస్తున్నాను సుయిబాన్లో. అండ్ ఇది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇది 70 degrees స్లాంట్లో ఇన్సర్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ కమింగ్ ఓవర్ ది వాటర్ స్పేస్. సెకండరీ వచ్చేసి బిహైండ్ ది సబ్జెక్ట్, గోయింగ్ అవుట్వర్డ్ బియాండ్ ది రిమ్ ఆఫ్ ది సుయిబాన్. సో సబ్జెక్ట్ సెకండరీ. ఫస్ట్ టాల్ ఫిల్లర్, ఇది సబ్జెక్ట్ స్లాంట్తోనే వస్తుంది. సో ముందన్న పెట్టుకోవచ్చు, వెనకాల కన్నా పెట్టుకోవచ్చు, వెనకన్నా. ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ స్కెఫ్లేరియా లీవ్స్, దీని ఆక్టోపస్ లీవ్స్ కూడా అంటారు. ఇది అట్ అన్ యాంగిల్ ఆఫ్ 50 degrees ఫార్వర్డ్ స్లాంట్ చేస్తాను. నా ఇట్ సైడ్ ఇంకేదన్నా చిన్న ఫిల్లర్స్ పెడతాను, కనకాంబరం ఫిల్లర్స్. ఇది బడ్స్తో ఉంది. సో ఈ స్కెఫ్లేరియా లీవ్స్ కూడా డిఫరెంట్ హైట్స్లో ఉన్నాయి. ఇది అట్ అన్ యాంగిల్ ఆఫ్ 50 degrees అండ్ నైస్ కలర్ కాంబినేషన్ ఆల్సో. సో సింపుల్ అరేంజ్మెంట్ యూజింగ్ ఓన్లీ 2 materials, subject, secondary, first axillary filler, object, scapularia. Arrangement of water reflecting in Moribana. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎక్సర్సైజులు అనేవి ట్రైనర్ల పర్యవేక్షణలో చేయాలి. అలాగే వాళ్లకున్న సమస్య ఏంటి, వాళ్ళు తీసుకుంటున్న ట్రీట్మెంట్ ఏంటి, అది ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా ట్రైనర్లకి వివరించాలి. అవసరమైతే ట్రైనర్లని మీ డాక్టర్లతో మాట్లాడించండి, దానివల్ల మనకి ప్రయోజనమే ఉంటుంది. Let's squat to warm up our lower body well. 2, 3, last 4. Make the legs a little wide. Let's go. 4, 3, 2. Change it into just as you are, lunge side to side. Make it wide and lunge. 8, 7. Make sure your knees are not crossing your ankle. And that's 4 more, 3 more, 2 more. And let's march it out now. So that's 8, 7, 6, 5, 4, 3. Change it into a twist. 8, 7, 6, 5. Are you ready to curl? Curl right, curl left. Go. Single, single, double, double, single, single, double, double. Again, single, single, double, double, single, single, mambo right, mambo left. 8, change, 7, change, 6, change, 5, change. 4 more, 3 more, 2 more. Give me 2 on each side. 2 on the right and 2 on the left. With the cha-cha-cha in between. You add the cha-cha-cha and go. 2. Change your side. Ready? With leg curl again. Single, single, double again. Single, single, 2 mampos left. Go. 1. And curl left and right. Go. Single, single, double and mampos. Right side now. Curl right and left. Go. Single, single, double, mampos left. Curl. And curl left and right now. Single, single, double and the mampos. 2, 3, 4. L step now. So it's front, side, side and back. Step forward, step touch to the side and back. Whenever you're ready, add those arms nice and strong. Up, down, last 8 to 8. You can add a knee lift. Do it now. Add a
heel. Let's do it with the heel now. Up, knee, up and heel. 2, 3 and 4. Simple on the left, coming up. Simple L on the left. 8, 7, 6, 5, 4, 3, 2. Add the arms. 8, 7, 6. Yes, you can add the knee slowly as you get comfortable. Add the knee, add the heel too. The heel, 2, 3 and again. 2 and 3. 4 more to go. 4 more. 8 more. Mambo's coming up. Mambo right and mambo left. 8, 7. Let's twist the mambo. And 4 more to go. And 4 more. And 3 more. And 2 more. And step touch to the right. Go. 4, 3, big arms. 2. Double it now. 4, 3. Next time you are going to do it with a turn. You turn for the second count. You turn, step, and come back. Step, turn, step, come back. Step, turn, step, and back. Are you ready? Change your side. Single step touch left. Go. 8, 7, 6, 5, 4, 3, 2. Double it. 8, 7, 6. Now with the turn. 1, turn, nice and big. The bigger the steps, the better is the workout. So keep going. 4 more. 3, 2 more. Comfortably. Hand turns right and left. Single, single, double. Mambo's left. Mambo. Change your side. Now go. Single, single. Mambo's right. Let's do that again. Turn right and left. Go. Single, single, double, and mambo's down. Curl left and right. Go. Single, single, double, mambo's down. L coming up. L on the right. Up, side, up. Change your side now. Side. It's one and right, one and left. Up, side, side. Change your side. Side. Step touch now. Go. Double it. Simple. Now with the turn. 4 more. 3 more. Ready to change your side. Step touch. Left. Go. 2, 5, 6 and double it. 2. With the turn. 4, 3, 2 more. 5, 6 and squat, squat. And squat. And 2 more to go. 2 more. And make it wide. Don't let your knees cross your ankles. Go. 4, 3, 2. Down and hold and stretch. Slowly come up. Take that lunge to the side. Take your hand down. Look up at your hand stretch. Slowly come up. Lunge to the other side. Hand down. Look up and stretch. Come back center. Last time, take a deep breath. Breathe in. And gently breathe. And last time, breathe in. And breathe out. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. హార్ట్కి సంబంధించిన వ్యాధులు లేకపోతే శరీరంలో రక్త ప్రసరణ క్రమంగా జరగాలి అన్న వెల్లుల్లి, ఉల్లిపాయలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అయితే వెల్లుల్లి విషయానికి వస్తే మనలో చాలామందికి వెల్లుల్లి టేస్ట్ అంతగా నచ్చదు. అబ్బా ఇప్పుడు తినడం అవసరమా అని వెల్లుల్లిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మార్కెట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లు దొరుకుతున్నాయి. ఇవి తిరుమాతలో వేసుకునేటప్పుడు కాస్త అంటే ఇంత రవ్వగింజంత కాస్త వేస్తే చాలు టేస్ట్లో కలిసిపోతాయి. అలాగే మనకెంతో ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. ఎక్కిళ్ళు తగ్గడానికి హరేణుకాది కషాయం. మామూలుగా మనం భోజనం చేసినప్పుడు చిన్న పిల్లలు మొదలు ఏ వయసులో ఉన్నవారికైనా కానీ అప్పుడప్పుడు ఈ ఎక్కిళ్ళు రావడం అనేది సర్వసాధారణమైన విషయం. ఈ ఎక్కిళ్ళు రావడానికి కారణాలు కనుక చూస్తే ఎక్కువగా నీరు త్రాగడం,
అవసరాన్ని మించి భోజనం చేయడము, అవసరాన్ని మించి ఎక్కువగా నీళ్లు తాగడం, అదేవిధంగా చల్లటి పానీయాలు త్రాగడం, అంటే కూల్ డ్రింక్స్ లాంటి చల్లటి పానీయాలు, ఐస్ క్రీమ్స్ లాంటి ఆహార పదార్థాలను తినడం, దాంతోపాటుగా మలబద్ధకాన్ని కలిగించే ఆహార పదార్థాలను తినడము, తొందరగా జీర్ణము కానీ తేలికగా లేని ఆహార పదార్థాలను తినడం, మలమూత్ర వేగాలను బలవంతంగా ఆపుకోవడం, అంటే మూత్రం వచ్చినప్పుడు మూత్రం పోకుండా బలవంతంగా ఆపుకోవడం, అదే విరేచనం యొక్క సెన్సేషన్ వచ్చినప్పుడు విరేచనం చేయకుండా దాన్ని ఆపుకోవడం, ఇలా ఇవి సాధారణ కారణాలు. దీంతో పాటుగా కొన్నిసార్లు చాలామంది అత్యాశతో మితిమీరి ఘాటుగా కారంగా ఉండే మసాలాతో కూడిన ఆహార పదార్థాలను ఒకేసారి గబగబా తినడం. ఈ విధంగా తినడం వల్ల ఆహారంతో పాటు కొన్నిసార్లు గాలి కూడా లోపలికి పోయి ఈ హిక్కప్స్ లేదా హిక్కా అని ఆయుర్వేదంలో అంటారు, మామూలు పరిభాషలో ఎక్కిళ్ళు అంటారు, ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి సాధారణమైన కారణాలు. కొన్ని ప్రత్యేక కారణాలు కనుక చూస్తే వాటిలో ముఖ్యమైనవి మెటబాలిక్ డిసార్డర్స్. దాంట్లో మొదటిది యురేమియా, అంటే రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పేరుకొని పోవడం అనేది కూడా ఈ ఎక్కిలు రావడానికి కారణమవుతుంది. రెండోది హైపోకాప్నియా అని అంటారు, అంటే రక్తంలో కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతము అవసరాన్ని ఎంతైతే అవసరం ఉంటుందో, ఎంత శాతం అయితే రక్తంలో ఉండాలో దానికంటే తక్కువ మోతాదులో ఉండడం అనేది ఈ హైపోకాప్నియా. ఈ హైపోకాప్నియా వల్ల కూడా ఈ ఎక్కిళ్ళు వచ్చే అవకాశం. కొన్నిసార్లు నరాల జబ్బులు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ ఇతర రకాల నర్వస్ సిస్టంలో ఉండే మార్పుల వల్ల వచ్చే ఈ కప్స్ కూడా ఉంటాయి. ఈ ఎక్కిళ్ళు ఎలా వస్తాయి? ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల ఈ డయాఫ్రమ్, అంటే మనకి ఉదర ప్రాంతంలో, అంటే కడుపు ప్రాంతంలో జీర్ణాశయానికి తర్వాత లంగ్స్కు మధ్యలో ఒక పొర లాంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని డయాఫ్రమ్ అంటారు. ఈ రెండింటిని వేరు చేసే ఒక అవయము ఈ డయాఫ్రమ్. దీనికి ఫ్రెనిక్ నర్వ్ అనేది ఒకటి సప్లై అవుతుంది. ఎప్పుడైతే ఈ క్షోభకర ఆహార పదార్థాలు, అంటే ఈ మసాలా ఘాటుగా ఉండే ఆహార పదార్థాలు ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల ఈ ఆమాశయం ఒత్తిడికి గురయ్యి తద్వారా ఈ డయాఫ్రము ఇరిటేషన్కి గురవుతుంది. ఈ ఇరిటేషన్కి కారణం కూడా ఈ ఫ్రెనిక్ నర్వ్ నుంచి వచ్చే స్టిమ్యులేషన్ ఎక్కువగా ఉండడం. ఇలా ఫ్రెనిక్ నర్వ్ ఇరిటేట్ కావడము, దాంతోపాటు డయాఫ్రమ్ ఇరిటేట్ కావడం వల్ల డయాఫ్రమ్ సడన్గా క్లోజ్ అవుతాయి, అంటే మూసుకొని పోతాయి. ఇలా మూసుకోవడం వల్ల ఒక రకమైన శబ్దం అవుతుంది, అదే దాన్నే మనము ఎక్కిళ్ళు అని అంటాం. ఆయుర్వేద పరంగా కనుక చూస్తే ఈ ఎక్కిళ్ళను 5 రకాలుగా విభజించారు, అంటే 5 రకాల ఎక్కిళ్ళను ఆయుర్వేదంలో వివరించారు. దాంట్లో అన్నజ హిక్క, క్షుద్ర హిక్క, మహాహిక్క, గంభీర హిక్క, యమల హిక్క, ఈ విధంగా 5 రకాల హిక్కలను ఆయుర్వేదంలో వివరించారు. అయితే సాధారణంగా వచ్చే ఎక్కిళ్ళు మామూలుగానే కొద్ది సమయం తర్వాత ఒక 10 నిమిషాలకో పావు గంటకో తమంతట తామే తగ్గిపోతే దానికి ఎటువంటి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు, లేదా దాని గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ ఎక్కిళ్ళు అనేవి 3 గంటలు దాటిన తర్వాత కూడా అదేవిధంగా కనుక ఉంటే తప్పకుండా ఔషధాలను తీసుకొని సరైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ 5 రకాల హిక్కలు తగ్గడానికి ఆయుర్వేదంలో ఒక చక్కటి పరిష్కారంగా సారంగధర అనే సంహితంలో హరేణుకాది కషాయము అని ఒకటి వివరించబడ్డది. పంచవిధ హిక్కలు, అంటే 5 రకాల హిక్కలు కూడా తగ్గడానికి ఒకే ఔషధంగా ఈ హరేణుకాది కషాయం అనేది చక్కగా పనిచేస్తుంది. దీంట్లో ఉండేది మొదటిది హరేణుక. హరేణుకలు అంటే మామూలు పరిభాషలో రేణుకలు అని అంటారు. ఇవి ఒక చెట్టుకు సంబంధించిన విత్తనాలు. ఇవి గుండ్రంగా నల్లగా మిరియాల కంటే కొంచెము పెద్దగా ఉంటాయి. రెండవది పిప్పళ్ళు. పిప్పళ్ళు అందరికీ తెలిసిందే, ఇది కూడా ఒక చెట్టుకు సంబంధించిన కాయలు. ఇవి ఎండిపోయి మనకి నల్లగా, మనకి కొంచెం పొడుగా ఉండే విధంగా మార్కెట్లో మనకి దొరుకుతాయి. ఈ రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని రోట్లో వేసి కొంచెము బరక చూర్ణంగా, అంటే పూర్తిగా మెత్తడి పొడిగా కాకుండా రవ్వ పొడిలాగా చేసుకొని దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. ఇలా భద్రపరుచుకున్న ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల మోతాదులో ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెలో 800 మిల్లీలీటర్ల నీటిని పోసి సన్నటి మంట మీద ఆ నీరంతా క్రమక్రమంగా ఎగిరిపోతూ 100 మిల్లీలీటర్ల
నీరు మిగిలే వరకు కనుక కషాయంలాగా కాచుకుంటే మనకి హరేణుకాది కషాయము తయారవుతుంది. ఇలా తయారైన కషాయాన్ని ఒక సన్నటి వస్త్రం ద్వారా ఇంకొక గిన్నెలోకి లేదా ఒక గ్లాసులోకి వడపోసుకొని దాంట్లో 2.5 గ్రాముల ఇంగువను కలిపి భోజనం చేసిన తర్వాత 1 గంట తర్వాత ఈ కషాయాన్ని తీసుకోవాలి. ఇలా ఉదయం ఒక పూట, రాత్రి ఒక పూట, 1 వారం నుంచి 10 రోజుల పాటు కనుక తీసుకుంటే ఈ పంచవిధ హిక్కలు అంటే 5 రకాల ఎక్కిళ్ళు పూర్తిగా తగ్గిపోయి చాలా విశ్రాంతి కలుగుతుంది. దీంతోపాటు కొంతమంది మద్యపానము విపరీతంగా చేసే అలవాటు ఉంటుంది. వాళ్ళలో కూడా తరచూ అంటే మాటికి 2 రోజులకోసారి 3 రోజులకోసారి కొన్ని గంటల పాటు ఈ ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు కూడా ఈ హరేణుకాది కషాయాన్ని కనుక తీసుకుంటూ ఉంటే ఈ మద్యపాన జన్య హిక్క అనేది చాలా చక్కగా తగ్గిపోతుంది. వాళ్ళకు సంబంధించిన జీర్ణ వ్యవస్థలో ఉండే మార్పులు లేదా జీర్ణ వ్యవస్థలో ఉండే లోపాలు అంటే సరిగా జీర్ణం కాకపోవడము, కడుపు నిండినట్టుగా ఉండడము, కడుపు ఉబ్బిపోవడము, మల విబంధం అంటే మోషన్ సరిగా కాకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా చాలా చక్కగా తగ్గుతాయి. కాబట్టి సాధారణ సమస్య అయినప్పటికీ అది కొన్ని గంటల పాటు ఉండి దాని తర్వాత కూడా తగ్గకపోతే ఈ హరేణుకాది కషాయం తయారు చేసుకొని వాడితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయి విశ్రాంతి కలిగే అవకాశం ఉంది. ఈనాటి నవ్యని ముగించే ముందు ఓ మంచి మాట. మన పనులు నెరవేరాలి అనంటే మన ఉద్దేశాలని ఎంత తక్కువగా వెల్లడిస్తే అంత ప్రయోజనకరంగా ఉంటుంది. నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఇలా పైకి రావాలనుకుంటున్నాను, నేను అది సాధించాలనుకుంటున్నాను అని ఊరికే 10 మందికి చెప్పడం వల్ల అది నెరవేరినా నెరవేరకపోయినా మనకి మాట అంటూ ఒకటి వస్తుంది. అందుకే మన విషయాలు, మనం సాధించాలి అని అనుకున్న విషయాలు మనలోనే ఉంచుకోవాలి. అయితే మన ఉద్దేశం అంటే మన నిర్ణయం ఏది అని మాత్రం ఖచ్చితంగా తెలపాలి. అప్పుడు విజయం మన సొంతం అవుతుంది. నవ్య మీద మీ సలహాల్ని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com.